నమస్కారం. ఈ వీడియోలో మరికొద్ది నిమిషాల్లో రైతుల ఖాతాలో డబ్బులు అయితే పడబోతున్నాయండి. ఏ పథకం డబ్బులు వేయబోతున్నారు ఆ వివరాలన్నీ కూడా వీడియోలో చెప్తాను. వీడియోని చివరిదాకా చూసి లైక్ చేయండి. మా నుంచి మీరు ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు కానీ మీ నుంచి రావాల్సిన లైక్ సబ్స్క్రైబర్ రావట్లేదు. చాలా మందికి చేరాలి. 2,70,000 మంది ఉన్నారు మన ఛానల్లో. వాళ్ళందరికీ నోటిఫికేషన్ వెళ్తలేదు. ఎందుకంటే చూసిన వాళ్ళు లైక్ చేస్తేనే యూట్యూబ్ మిగతా వాళ్ళు చూపిస్తుంది. సో యూట్యూబ్ ఉన్న దిక్కుమలతనం ఏంటంటే మనం లైక్ చేస్తే ఇంకొకరు చూపిస్తారు. మనకే నచ్చలేదు అనుకో ఇంకొకరు చూపించదు. సో ఇన్ఫర్మేషన్ అందరూ చేరాలంటే మీరు లైక్ చేయాలి. ఓకే, చూడండి, నిన్న సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ వ్యవసాయ శాఖ మంత్రితో అలాగే ఈ యొక్క వ్యవసాయ అధికారులు ఎవరైతే ఉంటారో వారితో సమీక్షా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా విత్తనాలు సబ్సిడీగా ఇవ్వాలని అయితే ఈ యొక్క పథకాన్ని అయితే ప్రారంభించడం జరిగింది. అంటే తుఫాను కారణంగా, వరదల కారణంగా పంటల నష్టం చాలా జరిగింది. వారందరికీ కూడా విత్తనాలను సబ్సిడీ ధరలకే, అంటే 1000 రూపాయలు ఉన్నది విత్తనాలను సగం ధరకి 500 రూపాయలకి ఇవ్వడం అయితే జరిగింది. సో అలాగే దీంతో పాటు ఈరోజు ఇన్పుట్ సబ్సిడీ ఏవైతే ప్రమాదం కారణంగా, అంటే వరదల కారణంగా పంట నష్టం జరిగిందో ఆ పంట నష్టం జరిగిన ప్రతి రైతుకు కూడా 36 కోట్లు, అంటే ఎకరాలకి కింద లెక్కేసుకుని, లేదా అరెకరం పాడైందా, 10 ఎకరాలు ఉన్నవారికి అరెకరం పాడైందా, లేకపోతే అరెకరం ఉన్నవారికి కొంచెం పాడైందా, అలాగ ఉంటాయి కదా లెక్కలు మనకి. అంటే మొత్తం పాడైపోదు అనుకో, ఒకవేళ మొత్తం పాడైపోయినా కూడా ప్రభుత్వం ఇవ్వదు, అంత గొప్పదేం కాదు, కొంచెం మాత్రమే ఇస్తుంది. సో ఈరోజు ఆ ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు అయితే విడుదలైతే చేస్తున్నారు. ఎకరానికి 12,500. సో మీది ఎన్ని ఎకరాలు చూసుకోండి. అరెకరం ఉన్న 6,500 సంథింగ్ 7,000 ఎంతో రావడం జరుగుతుంది. ఓకే, ఈరోజు ఆ డబ్బులు అయితే విడుదల చేస్తారు. అట్ ద సేమ్ టైం అన్నదాత సుఖీభావ గురించి కూడా అప్లికేషన్స్ ఇవ్వండి. మొబైల్ నెంబర్, ఆధార్ కార్డు నెంబర్ లింక్ చేసుకోండి బ్యాంక్స్ కని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. కౌలు రైతులు కూడా CCRC కార్డులు కూడా అప్లై చేసుకోండి అని వారి నోటంట స్వయంగా చెప్పడం అయితే జరిగిందనమాట. సో ఇది వీడియోని లైక్ చేయండి. మా నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు. మీ నుంచి మాకు ఒక్క లైక్ వస్తే అందరికీ చేరుతుంది. అందరికీ చేరాలి, అందరూ తెలుసుకోవాలి. థ్యాంక్ యూ.